హాయ్ అందరికీ, వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇది వినాయక చవితి ముందు రోజు అనమాట. ఆ రోజు స్వామిని తెచ్చుకుందామని చెప్పి సాయంత్రం అయితే బయటికి పోయినాం మేము. అయితే క్లైమేట్ అయితే బాగా కూల్ ఉంది, ఇంకా వర్షం పడేలా ఉంది. కొంచెం కొంచెంగా కూడా స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఇది సీ క్యాంప్ ఏరియా అనమాట. చాలా పెద్దగా పెడతారు. నేను కూడా ఈ ఇయరే రావడం ఇక్కడికి. ఇక్కడైతే ఒక బొమ్మనైతే సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి మీరు. ఎలా అంటే ఈ మూల నుంచి స్టార్ట్ చేసి ఆ మూల వరకు ఎండ్ అనమాట. ఎంత పెద్దదంటే అసలు ఇట్లా అమ్మేది చూసినంత ఉంది. ఇట్లనే చాలా అంటే చాలా ఏరియాస్లో అయితే పెట్టింటారు. నాకు తెలిసి మా ఏరియా మట్టుకైతే మాకు తెలుసు అనమాట. ఈ పూల ఆయన ఇప్పుడిప్పుడే వచ్చినాడు నా కళ్ళ ముందరే. అసలు అందరినీ దొబ్బేసి మరీ కూర్చుంటున్నాడు ఆయన అమ్ముకోవడానికి. అంటే స్పేస్ లేదనమాట అసలు. అంత ఫుల్ జనాలు అట్లే ఉన్నారు. తర్వాత ఈ అమ్మే వాళ్ళు కూడా అట్లే ఉన్నారనమాట. ఇంకా నేనేం చూపిస్తున్నానంటే ఇదంతా అమ్ముతున్నారు ఇక్కడ నుంచి అక్కడి వరకు. యాక్చువల్లీ చెరుగ్గడలు అవి తీసుకోవాలి, అది దొరకడం లేదనమాట ఇక్కడ. ఐ మీన్ స్పేస్ లేదు పోయి తెచ్చుకుందామంటే. ఎక్కడికక్కడ బండ్లు ఆపేసినారు. ఇంకా ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. పలికితే కూడా పిలిస్తే కూడా పలికే పరిస్థితులు ఎవరు లేరనమాట, అంత బిజీ ఉన్నారు. ఇంకా మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే ఇంక అప్పటికే వర్షం బాగా స్టార్ట్ అయిపోయింది. తడుచుకుంటూ ఇంటి వరకు తడుచుకుంటూ వచ్చినాము. ఒక చోట పడుతుంది, ఒక చోట ఆగిపోతుంది అనమాట. ఇంకా ఆ రోజుకి అట్లా ఎండ్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే పండగ రోజు నేనైతే ఉండ్రాళ్ళు చేశాను. ఇంకా ఇది సేమియా పాయసము, పెసర పాయసము, చిత్రాన్నము, గుగ్గుళ్ళు, తర్వాత ఇవి ఆలు కర్రీ. ఇవైతే స్వామికి పెడతామని చెప్పి చేసినాను. అయితే వ్రతం అయితే చేసుకున్నాము మేము వ్రతం చేసుకోక 3 years అవుతుంది. ఇప్పుడే అనమాట మళ్ళీ వ్రతం చేసుకోవడం స్వామిని పెట్టి. బాగా జరిగింది. కానీ పిల్లలతో ఈ వ్రతాలు ఇవన్నీ అయితే చాలా అంటే చాలా కష్టం. కుదిరిన వరకు అయితే చేసేసుకున్నాం మేము. నా హస్బెండ్ అయితే ఎక్కువ పార్టిసిపేట్ చేశాడు, నేనైతే తక్కువే చేశానులేండి. నాకు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ పిల్లలు ఉన్నారు. పక్కకి వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వడం, పక్కకి వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోవడం అయితే సరిపోయిందనమాట. పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇది మా చిన్నోడు రెడీ అయ్యి హాయ్ హాయ్ చెప్పిస్తున్నాను మీకు. స్టార్ట్. ఇక్కడ ప్లేస్ అయితే లేదు, అందుకే అందరం 4 members కూర్చోవడానికి అవ్వలేదు. యాక్చువల్లీ హాల్లో ఎల్ షేప్ సోఫా ఉంది, సింగిల్ సోఫా. ఆ సోఫాను ఇంకా అంత మూలకు లాస్ట్కి జరిపేసి చేస్తామన్నమాట. కానీ చిన్నబాబు ఉన్నాడు కదా, వాడు పూజ రూమ్లో అవన్నీ పిక్కొని వచ్చేస్తాడు. వాడి దెబ్బకు భయపడేసి మళ్ళీ మేము దేవుడి రూమ్లోనే ఎట్లా ఒకటి సెట్ చేద్దాంలే అని చెప్పేసి సెట్ చేస్తున్నాం అన్నమాట. గోవిందాయ నమః, విష్ణవే ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షదాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మోస్ట్ ఆఫ్ ది పూజ అయితే దగ్గర కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఉంది. యాక్చువల్లీ ఇదంతా అయిపోయేలోపు దగ్గర 2 అయిపోయిందనమాట. అక్కడికి చాలా ఫాస్ట్గానే చేసేసుకున్నాం అనుకుంటున్నాము. కానీ ఇది ఇంకా ప్రసాదాలు ఇంకా అవన్నీ సులువుగా చేసుకోవాలి కదా, దానికి నాకు చాలా టైం పట్టింది ఈసారి. యాక్చువల్లీ ఇక్కడ కూడా మంత్రాలు రావాల్సింది. పక్కన పిల్లలు సెల్ పెట్టుకొని రైమ్స్ సాంగ్స్ అందు వింటున్నారు. అది సరిపోదని టీవీ ఒకటి కంటిన్యూగా రావాలా అనుకున్నాను, కానీ అది కాపీరైట్ పడేలా ఉంది.
ఇంకా పిల్లల్ని పక్కన పెట్టుకొని ఇంకా మంత్రాలు చదువుతుంటే వాళ్ళతో కూడా గరిక వేయించి ఫ్లవర్స్ వేయించి చేస్తున్నాము. ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చేసినాము. మామూలుగా ఓవరాల్ లుక్ ఇది. ఆల్రెడీ నేను ఇది షార్ట్లో అయితే పెట్టేసినాను, చూడండి వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ అనమాట. అంతే, దానికి కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసి పెట్టాను. హారతి అయితే అయిపోయింది. ఇంకా ఇంటి దగ్గరది చూద్దాం మనం. కేశవాయ స్వాహ కేశవాయ నమః. ఓం నారాయణాయ స్వాహ నారాయణ నమః. మాధవాయ స్వాహ మాధవాయ నమః. ఇక్కడ మా ఇంటి దగ్గర వినాయకుడి పూజ అయితే అలా జరిగింది. ఇంకా ఈవినింగ్ 7 ఆ టైంలో ఇంట్లో పూజ చేసుకున్న వినాయకుడు నిమజ్జనం అయితే ఇట్లా కెనాల్లో అయితే మేము చేసేసాము. ఇదైతే వినాయక్ ఘాట్ అని చెప్పి కర్నూలులో దీన్ని పిలుస్తారు. ఇక్కడే 9th డేకి ఊర్లో ఉండే వినాయకులందరినీ నిమజ్జనం అయితే చేసేస్తారు. ఇక్కడ కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఉంటారు కదా, ఆ వినాయకులందరినీ తెచ్చి నిమజ్జనం అయితే చేస్తున్నారు. నేను కొంచెం జూమ్ చేసి చూపించాను, చాలా బాగుంది నిజానికి. ఇదండి, థ్యాంక్ యూ.